నెక్స్ట్ 140 క్వశ్చన్. విచ్ డేట్ మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ వింటర్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్? నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఏ డేట్ నుంచి మొదలవుతుంది? నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఏ డేట్ నుంచి మొదలవుతుంది? డిసెంబర్ 22 నుండి మొదలవుతుంది. డిసెంబర్ 22 నుంచి మనకు ఏమవుతుంది? చలికాలం మొదలవుతుంది. చలికాలము మొదలవుతుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో. 141. వాట్ ఈస్ ద మేజర్ రిజల్ట్ ఆఫ్ ఎర్త్స్ రొటేషన్ బిసైడ్స్ డే అండ్ నైట్? సో వాట్ ఈస్ ద మేజర్ రిజల్ట్ ఆఫ్ ఎర్త్స్ రొటేషన్? ఎర్త్స్ రొటేషన్ వల్ల మనకు డే అండ్ నైట్ కాకుండా ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటున్నాడు. పగలు రాత్రులు ఏర్పడమే కాకుండా ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? అపరెంట్ రైజింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ సన్, మూన్ అండ్ స్టార్స్. సో పగలు రాత్రులు ఏర్పడమే కాకుండా సన్ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లు కనిపిస్తాయి. దీనినే అపరెంట్ మూమెంట్ అంటారు. దీన్ని ఏమంటారు? అపరెంట్ మూమెంట్. సో మనకు పగలు రాత్రులు ఏర్పడమే కాకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉదయము తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లుగా మనకు ఆగుపించడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 142. వాట్ ఈస్ ద మేజర్ రిజల్ట్ ఆఫ్ ఎర్త్ రెవల్యూషన్ బిసైడ్స్ సీజన్స్? సో వాట్ ఈస్ ద మేజర్ రిజల్ట్స్ ఆఫ్ ఎర్త్ రెవల్యూషన్ బిసైడ్స్ సీజన్స్? సీజన్స్ కాకుండా రెవల్యూషన్ వలన సీజన్స్ కాకుండా ఇంకా ఏమైనా జరుగుతున్నాయా అంటున్నాడు. వేరియేషన్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ అక్రాస్ మంత్స్. సో ఋతువులు ఏర్పడమే కాకుండా వివిధ నెలల్లో పగలు మరియు రాత్రి సమయాల నిడివి మారడం, పగలు మరియు రాత్రి సమయాల యొక్క లెంత్ మారడం జరుగుతుంది. ఇది భూ పరిభ్రమణము రెవల్యూషన్ వల్లనే జరగడం జరుగుతుంది.